theatres. And thank you very much. Yeah. ఒక్క క్వశ్చన్ సార్, రక్త చరిత్ర ఇంకేమైనా అంటే ఫ్రాంచైజీలు మళ్ళీ పార్ట్ 3 అట్లా ఏమన్నా ప్లాన్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి? రక్షేత్ర 2లో ఉన్న వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు ఎవరితో తీయాలి? కొత్త వాళ్ళతో. కొత్త వాళ్ళతో కాదు కదా, ఆ క్యారెక్టర్స్ అప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరి మీద బేస్ చేసి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పేర్లని వాళ్ళలో ఎవరు ఇప్పుడు లేరు. ఉన్న వాళ్ళకేమో ఇప్పుడు అంత సీన్ లేదు. ఓకే, ఇంకొకటి సార్ చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మల్టీ స్టార్ల ట్రెండ్ నడుస్తుంది సార్. సో ప్రతి సంక్రాంతికి ఒక మల్టీ స్టార్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆర్జీవి గారి నుంచి మేమేమైనా మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? నో. 1 minute క్వశ్చన్ అడిగాను సార్, ఒక్క సెకండ్లో నో చెప్పారు. ఆన్సర్ అంతే ఉంది. అంటే ఇంక ఇంట్రెస్ట్ లేదా మల్టీ స్టార్లు చేసే? కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో అది రాదు. ఇంకోటి సంక్రాంతికి ఫ్యామిలీ ఫిల్మ్స్ వస్తే నా జీవితంలో నేను ఫ్యామిలీ సినిమా తీయను. మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు. ఓకే, సూపర్, గట్టిగా వేశారు ఒట్టు. సరే, మల్టీ స్టారర్ చెయ్యరు, సో ఫ్యామిలీ ఆడియన్స్కి చెయ్యరు. ఇప్పుడు చేస్తున్న ఫిలిము మేము ఎట్లా కనెక్ట్ అవుతాం టాలీవుడ్లో? అది కాప్స్ మీద సినిమా. అది ఇట్స్ బాంబే బేస్ స్టోరీ. అయిపోయింది దీని ఆన్సర్ కూడా. మొన్న సలార్లో కనిపించారు సార్ యాక్టర్గా. సలార్ సారీ, కలికి కనిపించారు సార్ యాక్టర్గా. చూసారు మీరు పక్కన నుంచి ఉంటే మెమరీ కూడా పనిచేయట్లేదు. సరే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ అలా ఆర్జీవిని కొత్తగా ఏమైనా చూడొచ్చా 70mm? నేనేమీ కనిపించలేదు, కనురెప్ప వేసే లోపల వెళ్ళిపోయాను. దానికి కనిపించడం అనరు దాన్ని. అలాంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు అంటే ఫ్రెష్గా వచ్చారు కదా ముంబై నుంచి, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారు. ఇక్కడ చాలామంది శత్రువులు ఉన్నారు, మీరు అన్నట్టు మిత్రులు. అంటే నన్ను ఎవరు ప్రేమించరు అన్నారు, బట్ ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్తారా? ఆర్జీవి ఏమైనా చెప్తారా? నేను ఎవరికి ఏమి చెప్పను, ఎవరు చెప్పింది నేను విన్నాను. ChatGPT మాట వింటున్నారుగా, మనుషులతో ఉండరు. ఎందుకు సార్ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? ఇంతకుముందు మనుషులతోనే ఉండేవాళ్ళు కదా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు నట్టి గారు కూడా. నేను చిన్నప్పటి నుంచి అంతే. తర్వాత ఏమైనా మారుతారా సార్? నో. ముంబై వెళ్ళినా మారలేదు? నో. ఓకే, ముంబై వెళ్ళిందే మారదు కాబట్టి సార్. అంతే. ఓకే, అయిపోయింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ ఏ Q&A సెషన్. సో